హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బెంగుళూరు. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు పూల మొక్కలు తీసుకుందామని నర్సరీలోకి వచ్చాను. రండి చూసేద్దాం. ఇలా ప్రకృతిలో అడుగు పెట్టగానే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందో. ఒక్కొక్క మొక్కని అలా టచ్ చేస్తూ వెళ్తుంటే ఆ ఫీలింగే వేరబ్బా. అసలు మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరుంటారండి? రాజమండ్రిలో ఉన్నప్పుడు చాలా మొక్కలు ఉండేవండి. కానీ ఇంత దూరం ఎందుకు లేని అక్క వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని మొక్కలను ఉంచామండి. మన చెట్టు పూలతో పూజ చేస్తే ఆనందమే వేరు కదండి. ఇక్కడ చాలా అందంగా చెట్టు నిండా కాయలతో ఒక మొక్క కనిపించింది. ఈ చెట్టు పేరేమిటో మీకు తెలుసా? అదేనండి, మన చిన్నప్పుడు చాలాసార్లు ఈ పద్యం పాడి ఉంటాము. మేడి చెట్టండి. మేడి పండు చూడు మేలిమై ఉండెను, పొట్ట విప్పి చూడు పురుగులుండును, విశ్వదాభిరామ వినురవేమ అన్న పద్యం ఈ మొక్కకు ఉన్న కాయల్ని చూస్తే నిజమే అనిపించింది. చూడ్డానికి తినాలనిపించేటట్టు ఉన్నాయి. నేను వీటిని చూడగానే అంజీర్ చెట్టు అనుకున్నా, కానీ కాదంటండి, అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ గడ్డి మొక్కల్ని డెకరేషన్స్కి వాడతారంటండి. ఈ మొక్కల గురించి చెప్పాలి కానీ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఇది టమాటా చెట్టు అంటండి. అదేనండి, చిన్న చిన్న టమాటాలు. పూర్ణిమ, దీన్ని ఏమంటారో నీకు తెలుసా? ಗೊತ್ತು. ಅಡ್ಕೆಕಾಯಿ ಅಂತಾರೆ. అటికాయ అంటే ಅಂದ್ರೆ ಅಜ್ಜಿ ಅಂತಾರಲ್ಲ, తింటారಲ್ಲ ಅದು. నీకు తెలుసా రాధ్య? తెలుసు, అంటే ముసలి వాళ్ళు నోట్లో వేసుకుంటారు కదా, అది. ఏమోనండి, వీళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నర్సరీ మధ్యలో ఫిషెస్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా సేల్ చేస్తారంట. ఇక్కడ ఇంతకీ పప్పర్ పనాస చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, పనాస చెట్లు, క్రోటన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు కావలసిన పువ్వుల మొక్కలు మాత్రం లేవండి. నేను అనుకున్నది ఒకటి, అయినది మరొకటి. నేను పూల మొక్కల కోసం వస్తే ఇక్కడ అన్ని పళ్ళ చెట్లు, క్రోటన్స్ మొక్కలు ఉన్నాయండి. అసలు పువ్వుల మొక్కలకి పెట్టిన పేరు మన రాజమండ్రి దగ్గర ఉన్న కడియంలోనే లేని పువ్వుల మొక్క అంటూ ఉండదు కదండి. పూల మొక్కలు కావాలన్నా, పళ్ళ మొక్కలు కావాలన్నా అక్కడి నుంచే తెచ్చుకునేవాళ్ళం. ఇంకా చివరికి మందార మొక్కలు, బొగడమల్లె మొక్కలు కనిపించాయి. అవి కూడా చాలా పెద్ద మొక్కలు. ఇక చేసేది ఏముంది, ఇంక అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఎలా వెళ్ళామో అలాగే తిరిగి వచ్చేసామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఏం చేయమంటారు? ఇక్కడ మాల్స్, టెంపుల్స్ చాలా బాగుంటాయండి. లేకపోతే కుకింగ్ ఆర్ డైలీ వ్లాగ్స్ చేయమంటారా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.